గురుగారు ద్రోణాచార్యుడు విలువిద్యకు గొప్ప గురువు. అటువంటి ద్రోణాచార్యుడు యుద్ధ రంగంలో అంత దారుణంగా ఎలా మరణించాడు? దారుణంగా మరణించడం ఏముంది? యుద్ధ రంగంలో మరణించే వాళ్ళందరూ దారుణంగానే మరణిస్తారు. శత్రువుల చేత ఛేదింపబడతారు, మరణిస్తారు. అది దారుణమే. కనుక ద్రోణాచార్యుడు కూడా అట్లాగే మరణించాడు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అటు పాండవులకు ఇటు కౌరవులకు కూడా యుద్ధ విద్యను పరిపూర్ణంగా నేర్పినవాడు ద్రోణాచార్యుడే. అటువంటి ద్రోణాచార్యుడే వాళ్ళ చేతులలో ఎలా సంహరింపబడ్డాడు? దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒక కారణం, ద్రుపద మహారాజు ఒకానొక ద్రోణాచార్యుణ్ణి సంహరించగలిగినటువంటి కొడుకు కావాలి అని సంకల్పం చేసి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండము నుండి దృష్టద్యుమ్నుడు అనేటువంటి అతడు పుట్టాడు. కనుక అతడు సంకల్పం ప్రకారం ద్రోణాచార్యుడు ఎవరి చేత సంహరింపబడాలి అంటే దృష్టద్యుమ్నుని చేత సంహరింపబడవలసిన ఆవశ్యకత ఉన్నది. అతడు ఆ సంకల్పాన్ని చేసి యజ్ఞం చేశాడు. కనుక ఆ హోమకుండం నుంచి వచ్చినటువంటి ఆ దృష్టద్యుమ్నుడు అతడు తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాడు కాదు. ద్రౌపదీదేవి ఎట్లయితే హోమకుండము నుంచి వచ్చిందో దృష్టద్యుమ్నుడు కూడా అట్లాగే వచ్చాడు. కనుక అతడి చేత సంహరింపబడి ఉండాలి. కనుక అతడి చేత సంహరింపబడ్డాడు దారుణంగా. ఇది మొదటి కారణం. రెండవ కారణం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నియమాన్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని 4 చాతుర్వర్ణ్యాం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశ అని ఉన్నది. దీంట్లో మొదటి వారైనటువంటి బ్రాహ్మణులు యజన, యాచన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ ఈ 6 కర్మలు తప్ప 7వ కర్మ చేయరాదు. ఎంత విలువిద్య తెలిసినా ఏం చేసినప్పటికీ కూడా తనకు తెలిసిన విద్యను తన వద్దకు వచ్చిన వాళ్లకు చెప్పాలే కానీ తాను ఆ విద్యను అనుసరించి యుద్ధంలో పాల్గొనరాదు. ద్రోణాచార్యుడు ఉపాధ్యాయుడయ్యుండి బ్రాహ్మణుడయ్యుండి తాను కేవలం నేర్పవలసిన వాడు నేర్పడం మాత్రమే కాకుండా దుర్యోధనుడు ప్రార్థించడం చేత ఆ దుర్యోధనుడు కీర్తి ప్రతిష్టలతో పొగిడి అనేక రకాలుగా చేయటం చేత పొంగిపోయినటువంటి ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో పాల్గొన్నాడు. చేయకూడని పని చేసినందువల్ల మరణించవలసి వచ్చింది. ఆ మరణం కూడా మీరు చెప్పినట్లుగా దారుణంగా మరణించవలసి వచ్చింది. చేయవలసిన రీతిగా చేస్తే అట్లా రాదు. చేయకూడని పని చేశాడు కనుక మరణించాడు. అది రెండవ కారణం. ఇది కారణం.